ఏం మాస్ వార్నింగ్ ఇచ్చావన్నా అసలు మైండ్ నుంచే పోవట్లేదు. అసలు జరిగిన మ్యాటర్ ఏమిటంటే తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. అల్లు అర్జున్ గురించి ఖచ్చితంగా పూర్తిగా చెప్తాను. అసలు మాస్ వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు, అసలు ఇవ్వాల్సిన టైం ఎందుకు వచ్చిందని. అసలు నిన్న గద్దర్ అవార్డ్స్ మొత్తం ప్రవేశపెట్టారు. దీంట్లో మన అల్లు అర్జున్ గారికి ఏం చేశారంటే అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డ్ టైంలో ఏం జరిగిందంటే అవార్డు తీసుకుంటూ సినిమా ఫంక్షన్ కదా, సో అందుకోసం ఒక డైలాగ్ మాట్లాడతానంటే అప్పుడు ఏమన్నారు మన రేవంత్ రెడ్డి గారు, సో మాట్లాడని అన్నారు. సో అక్కడ ఏం మాట్లాడారంటే ఒకసారి వినండి. జాతరలో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. అసలు ఇక్కడ మాట్లాడిన మాట ఏముందంటే అసలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాను అనమాట. ఏంటంటే అసలు నన్ను జైల్లో పెడతావా, ఏమైనా తప్పైంది అని మొక్కినా ప్లస్ నా దగ్గర నుంచి ఇంకా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే నేను ఇచ్చేవాడిని. బట్ నేను చెయ్యని తప్పుకి నన్ను ఎందుకు జైల్లో పెట్టాక ఒక రోజు అనుకొని అందుకోసమే రేవంత్ రెడ్డిగా ఇండైరెక్ట్గా ఏం చెప్పారంటే సీఎం గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ డైలాగ్ ఎలా ఉందంటే మొత్తం సినిమా డైలాగే, బట్ నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా నేను ఇలానే చేస్తాను, రప్ప రప్ప నరికేస్తాను అని ఒక్కసారి మాస్ వార్నింగ్ ఇస్తే వెంటనే వాళ్ళ డాడీ అంటే అల్లు అర్జున్ వాళ్ళ అల్లు అరవింద్ గారు ఏం చేశారంటే నవ్వుతూ ఉన్నారు. ప్లస్ ఇంకా చెప్పాలంటే గద్దర్ టైంలో ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ టైంలో ఏం జరిగిందంటే ఒక అవార్డు తీసుకున్నారు ఓకే, బట్ అవార్డు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి అస్సలు ఆగకుండా ఒక్కసారి స్టేజ్ దిగుదామని వెళ్తూ ఉంటే వెంటనే వచ్చిన శ్రీధర్ గారు ప్లస్ తదితర మంత్రులు ఏం చేశారంటే వెంటనే ఆ ఫామ్ని ఆ మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అన్నకి ఇవ్వడం జరిగింది. దీంతో ఈ ఇప్పుడు డైలాగ్ కొట్టాడు కదా, అసలు ఆ డైలాగ్కి ఇంత మీనింగ్ ఉందని ఎవ్వరు తెలియదు. ఎందుకంటే అంత డైలాగ్ కొట్టాడంటే ఖచ్చితంగా నాకు అన్యాయం జరిగింది కాబట్టి అది మీరే చేశారు కాబట్టి నేను ఈ డైలాగ్ తరపున మా ఫ్యాన్స్కి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నాకు బొకే ఇవ్వాల్సింది పోయి నా సినిమా చూడాల్సింది పోయి మళ్ళీ నా సినిమా మీదనే ఇన్ని సెటైర్లు జోకులు వేస్తారా అని అనడంతో వీళ్ళందరూ అనడంతో ఇప్పుడు చూడండి వాళ్ళ దగ్గరే పోయి మంచిగా అవార్డు కూడా తీసుకున్నాడు. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు అల్లు అర్జున్ అన్న మాట్లాడిన తప్ప ఒప్ప కింద కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయ్స్ మన ఛానల్ని.